జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయమ్మ నిన్న సంచలన ఎంఓయూ రిలీజ్ చేశారు. వారు ఆవేదన చెందుతూ తన కన్న కొడుకు తన కన్న కూతురికి చేసిన అన్యాయం గురించి స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఏ తల్లి అయినా తన పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎప్పుడు పరుషపదజాలం వాడదు, వాళ్ళ మీద నిందలు మోపదు. అలాంటి తల్లి సొంత కొడుకు గురించి మాట్లాడిందంటే వాస్తవాలు 100% ఉండబట్టే ఆమె మాట్లాడగలిగిన దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆమె మాటల్ని, ఆమె రిలీజ్ చేసిన ఎంఓఏని వక్రీకరిస్తూ కొంతమంది జగన్మోహన్ రెడ్డి ముఠా సభ్యులు, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మను కూడా దుర్భాషలాడే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా తన ముఠా సభ్యుల చేత మాట్లాడించడాన్ని విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ విజయమ్మ రిలీజ్ చేసిన ఎంఓఏ మీద స్పందిస్తూ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆడవారి గురించి చాలా అవహేళనగా మాట్లాడుతూ నీచంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. ఆయనకి 2 కూతుళ్ళు ఉంటున్నారు. ఒక అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. ఆనాడు రాజకీయం కోసం, ఓట్ల కోసం ఆ వివాహాన్ని ఒప్పుకుని అంగీకరించి పెళ్లి కూడా చేశాడు ఆయన. అలాంటి వ్యక్తి విజయమ్మ గురించి, శర్మల గురించి మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మీరు అన్నారు కదా 2 కూతుళ్ళని. మరి ఇప్పుడు కూతుళ్ళకి ఆస్తి ఇవ్వడం మానేస్తాడండి? పెళ్ళయ్యాక ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వకూడదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవాళ. మీరు విన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఆయన చెప్పిన మాటలను బట్టి నాకు అర్థమైంది ఇవాళ రాజశేఖర రెడ్డి గొప్పవాడు. ఎందుకంటే కూతురికి కొడుక్కి ఆస్తి రాశాడు. సరే, విజయమ్మ కూడా గొప్పదే, కూతురికి ఆస్తి ఇస్తానంది. విజయమ్మ కంటే రాజశేఖర రెడ్డి కంటే గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి. ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు చెల్లికి, ఎంఓయూ మీద సంతకం చేశాడు. వీళ్ళ ముగ్గురు కంటే గొప్పది భారతీరెడ్డి. ఎందుకంటే ఆడపడిచికి ఆస్తి ఇస్తానంటే ఆవిడ పెద్ద మనసుతో ఒప్పుకుంది. ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు శివప్రసాద్ రెడ్డి? పిచ్చెక్కిందండి వీళ్ళందరికీ. అసలు నువ్వెవడు మాట్లాడటానికి? రాజశేఖర రెడ్డి రాసిన దాన్ని కాదంటానికి నువ్వెవడు? ఒకవేళ రాజశేఖర రెడ్డి రాయలేదు, చెప్పాడు ఆయన. చెప్పిన దాన్ని ఇవాళ ఆయన భార్య ఎండాస్ చేసింది. ఆవిడ ఇవాళ ఒక ఎంఓయూ ఆవిడ ఆథెంటిక్గా ఇచ్చింది. దాన్ని ఎవడో ఎండాస్ చేశాడంటాడు ఈ శివప్రసాద్ రెడ్డి. అసలు నువ్వెవడివి అసలు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అడిగే అర్హత కనీసం అర్హత కూడా లేదు అతను. నీకు అసలు నువ్వెవడివి? అర్హత నీకేముంది? పైగా విజయమ్మ, నువ్వు ఇప్పుడు అడుగు, నేను జగన్మోహన్ రెడ్డి కోసం 1 సెకండ్లో ప్రాణం వదిలేస్తాను. నువ్వు నీ ప్రాణాలు ఎవడికి కావాలి? అసలు నువ్వు ఆ కుటుంబానికి ఏ రకంగా చుట్టానివి? ఆయన వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో నువ్వెవరు? మధ్యలో చంద్రబాబు పేరు ఎందుకు తీస్తావు? ఏ ఉన్నా చంద్రబాబుకు ముందు లీక్ చేస్తుంది ఎవరు? షర్మిల. అసలు షర్మిల గురించి మాట్లాడే అర్హత మీకే ఉంది? అంటే జగన్ రెడ్డిని ఎవరు ప్రశ్నించినా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుంది. దిగజారిపోవడమే సార్. ఎందుకంటే మీకు వేరే ఇష్యూనే లేదు. మీరు దాన్ని ఇంకా కాంట్రవర్సీ చేయడానికి వేరే లేదు మీకు. బికాజ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎంఓయూ సైన్ చేశాక ఇవ్వకుండా చెల్లెల్ని బయటికి తగలేసాడా లేదా తన్నేసి? అంతే కదండి, తన్ని తగలేయడమే అంటారుగా పరిభాషలో. ఏమే సెర్మోనియస్గా పంపించలేక అన్సెర్మోనియస్గా పంపించాడు. తల్లిని కూడా పంపించాడు. తల్లి కోర్టుకు వెళ్ళింది అంటేనే కొడుకు ఎలాంటి వాడో అర్థమవుతుంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ అన్నలు కూడా ఏ అక్క చెల్లెళ్ళకి ఆస్తులు ఇవ్వట, చరిత్రే లేదట. ఇప్పుడు అసలు ఎవరు ఇవ్వట. ఎన్టీ రామారావు ఎప్పుడో చట్టం చేశాడు. అదే నేను రాబోతున్నా. అయితే అంటాడు, ఒకవేళ ఇస్తాను అంటేనే భార్యలు కాఫీ కూడా ఇవ్వట. అయినా భారతీయుడు ఒప్పుకుంది కాబట్టి చాలా గొప్పది. అంటే మీరు ఏ రాక్షస పాలనలో ఉన్నారు ఇంతకుముందు? జగన్ రెడ్డి పాలనలో. అందుకని మీ బుర్రలు అలాగే పనిచేస్తున్నాయి. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో స్త్రీలకు ఆస్తి హక్కు తీసుకొచ్చారు, అన్ని హక్కులు తీసుకొచ్చాడు ఆయన. మీకు అది కూడా తెలియట్లా. అయినా మీ సొమ్ము ఇవ్వట్లేదుగా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ జగన్మోహన్ రెడ్డికి నోరు లేదా? లేకపోతే ఎదుర్కొనే దమ్ము లేదా? చెల్లిని తల్లి నేను కదండి. అంటే ఎదుర్కొనే దమ్ము లేకే ఆ పేటీఎం కలిగితే ఇష్టాన రీతిగా వ్యక్తిగత దానాలు చేపిస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు నిన్న రోజా భువనేశ్వర్ గారిని మాట్లాడింది అంటేనే సిగ్గులేంది. ఈయన మాట్లాడుతున్నాడంటే ఈ శివప్రసాద్ ఇంకో సిగ్గులేని వాడు నా దృష్టిలో. మీరు ఏమన్నా అనుకోండి, ఏం బాధ లేదు. ఆడవాళ్ళకి ఆస్తి హక్కు లేదని అంటున్నాడు. మా తాతగారు నేను పుట్టక ముందు రాసిచ్చారు మా అత్తకి, కొడుకుల కంటే ఎక్కువగానండి. నేను ఇది 3వ చోట చెప్పడం. నేను ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, 70లకు ముందు రాసి ఇచ్చాడు ఆయన. ఇంకా ఎక్కువే ఇచ్చాడు కూతురికి. ఎవడు చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి ఎవరు ఆస్తులు ఇవ్వరని? అంటే జగన్ రెడ్డి ఇచ్చాడు అంటున్నాడు. జగన్ రెడ్డి ఎవరండి ఇవ్వటానికి? నేను అది కూడా అడుగుతున్నానండి. జగన్ ఆస్తులు అంటున్నాడు. జగన్కి ఎక్కడి నుంచి వచ్చే ఆస్తులు బయట పెట్టమనండి. 43,500 కోట్లు జప్తు చేశాక అంటే జగన్ రెడ్డి ఇంకా డొల్ల కంపెనీలు పెట్టి ఇంకా ఎంత దాచిపెట్టాడు? 276 కోట్లు ఇచ్చేసాట జగన్ రెడ్డి చెల్లికి.
అప్పుడు 10 కోట్లు 10 కోట్లు అట్లాగా. అంటే రాజశేఖర రెడ్డి ₹1 ఇవ్వలేదు చెల్లికి, కూతురికి. ఈయన చెప్తున్నది అది. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమీ లేవు. రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి సొంత సంపాదన. రూపాయి జీతం తీసుకొని వాడు, ఏ వ్యాపారం చేయని వాడు ఎలా సంపాదించాడో చెప్పాలి, అది స్పష్టం చేయాలి డెఫినెట్గా. ఇప్పుడు ఇంక రేపు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ శివప్రసాద్ రెడ్డి దానికి క్లారిటీ ఇవ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా రైడ్ చేయాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన మరి ఏ సంపాదన లేకుండా కోట్లు ఎలా సంపాదించాడు? ఇక్కడ కేసీఆర్ సంపాదించాడు, ఫామ్ హౌస్లో ఉండి ఏంటి పంటలు పండించాడా, ఏదో పండించాడు కదా సార్, చెప్పాడు. క్యాప్సికమా ఏదో సంథింగ్ ఏదో ఎక్స్పోర్ట్ వెజిటబుల్స్ పండించి కోట్లు సంపాదించాడు. అంటే మనకు తెలియదు ఇవన్నీ కూడా. మరి సాధారణ ప్రజానికానికి చెప్తే వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తారు. అందుకంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళు కదా, ఈ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇలాంటి వాళ్ళు. అందుకని ఇవాళ ఒకటేనండి మనం అడుగుతున్నాం శివప్రసాద్ రెడ్డిని, నువ్వు ఏ బేస్ మీద అసలు ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వు ఎవడివని పెట్టావు? విజయలక్ష్మి గారిని అనే అర్హత నీకేముంది? అసలు ఆవిడ గురించి మాట్లాడే అర్హత ఏ కోసానా మీకు లేదు. అసలు షర్మిల గురించి మీరెవరు మాట్లాడటానికి? ఇల్లు చక్కబెట్టుకున్నాక బయట సంగతి ఆలోచించండి, ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి చేతకాంతనాన్ని మీ మాటల ద్వారా మీరు వ్యక్తపరచకండి అని మనం క్లియర్గా చెప్తాం. విజయం గారు ప్రశ్నించింది జగన్మోహన్ రెడ్డిని అండి. స్పందించి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా ఆ శివప్రసాద్ రెడ్డి అంటే వెళ్తాను, రోజారెడ్డి అంటే వెళ్తాను, తల్లిని చెల్లిని తిట్టిస్తున్నాడు. బాతిరెడ్డి కూడా ఆయనకి వంత పాడుతా వాళ్ళ మీద పగ సాధిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకపోవడాన్ని ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం లేదు. రెండోది, భార్యను కాదని నోరు విప్పలేడు ఆస్తుల విషయంలో. మూడోది, ఇవాళ బయటకు వచ్చి మాట్లాడితే ప్రజలు ఆ ఇచ్చే 11 సీట్లు ఇవ్వరు, నేను చెల్లికి ఇవ్వను అని అన్నాడు అనుకోండి ఓపెన్గా, హీ కెనాట్ సే దట్. అందుకని ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి తను వెనకుండి నడిపిస్తాడు. కానీ దీనివల్ల నష్టం ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, జగన్కి. వీళ్ళు కనుక కోర్టుకు వెళ్ళారనుకోండి, షర్మిల కానీ విజయలక్ష్మి గారు కానీ, నష్టపోయేది అతనే. అందుకనే కదా మళ్ళీ తల్లి మీద కేసు వేసాడు. ఇప్పుడు ఆస్తులు నీకు వద్దు అనుకుంటే నువ్వు కేసు ఎందుకు వేసావు అంటే నీకు భయం, ఆ కేసు వేయకపోతే నాకు బెయిల్ రద్దు అయిపోతుంది అనేది నీకు తెలుసు. అందుకని పగ సాధిస్తున్నావు. నువ్వు సరస్వతి పవర్ విషయంలో ఏం జరిగిందో అది నీకు తెలుసు. నువ్వు ఎక్కడ చెల్లికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సి వస్తుందో అని ఇంట్లోంచి సర్వేసావు. సో వీటి మీద శివప్రసాద్ రెడ్డిని స్పందించమనండి. అంటే చెల్లికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడా? అంటే పాదయాత్ర చేసిన చెల్లి ఇవాళ పనికి రాకుండా పోయింది. 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆవిడ తెలివి తక్కువది కాబట్టి అన్నగారిని చేయమంది ముఖ్యమంత్రిని. తెలివైంది అయితే నన్నే చేయండి ముఖ్యమంత్రి నన్ను ఉండేది. నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నా. అలా చేస్తుంటే ఈరోజు ఈ శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఆవిడ కాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీని కాపాడుకుంది ఒక రకంగా విజయమ్మ, షర్మిల రెడ్డి ఇద్దరే. ఆ రోజు మూడోవాడు ఎవడో లేడు. అధికారం వచ్చిన తర్వాత, పార్టీ నిలబడిన తర్వాత శివప్రసాద్ రెడ్డి, రోజారెడ్డి లాంటి వాళ్ళంతా చేరారు పక్కన. వీళ్ళ కనీసం మాట్లాడే అర్హత ఉందంటారు ఆ పార్టీ గురించి, వీళ్ళ గురించి? అసలు ఆవిడ గురించి మాట్లాడటండి, నువ్వెవడు అదే అడుగుతున్నాను నేను. నువ్వు ఆవిడ కాలుగోటికి పనికొస్తావా? అసలు ఆవిడ మంచి చెడు మనకు అనవసరం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన చెడు మంచి మనం విడిగా మాట్లాడతాం, కానీ ఒక తల్లిగా ఆవిడని అనే అర్హత వీళ్ళెవరికీ లేదు. అదేవిధంగా చెల్లిగా అనే అర్హత కూడా వీళ్ళెవరికీ లేదు. ఇవాళ షర్మిల గురించి మాట్లాడినా, విజయలక్ష్మి గారి గురించి మాట్లాడినా వాళ్ళ కొడుకు చెప్పాలి ఆన్సర్, అంతే. వీళ్ళందరూ ఆన్సర్ చెప్తున్నారు అంటేనే జగన్మోహన్ రెడ్డి చేతకానివాడని అర్థమవుతోంది. ఆస్తి పంచమంటే చెల్లిని బయటకు దోసేశాడు. అదేంటి చెల్లికి ఆస్తి ఎందుకు పంచమని అడిగితే విజయమ్మను కూడా బయటకు దోశాడు. చెల్లికి ఎంపీ సీట్ ఎవరా అని అడిగితే బాబాయిని లేపేశాడు. ఈ సొంత మనుషుని ముగ్గురిని ఈ రకంగా ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి శివప్రసాద్నో, రోజారెడ్డినో ఇట్టంటే బయటకు పంపించడం పెద్ద లెక్క అంటారా? అసలు వీళ్ళు మళ్ళా వచ్చే ఎలక్షన్ నాటికి ఎక్కడ ఉంటారో చూద్దాం సార్. ఇవన్నీ ఏదో అవసరార్థం అన్నట్టుగానే, అవసరానికి మనుషులు వీళ్ళకి తెలియదు, వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళ స్టేచర్ ఏంటో, వీళ్ళు ఎక్కడ ఉంటారో. అవసరానికి వాడుకుంటాడు. సొంత వాళ్ళనే పంపిస్తాక మీరందరూ ఎంత అవసరాలు కదా. శివప్రసాద్ రెడ్డి ఎంత, రోజా ఎంత అండి? ఏదో ఆయన చెప్పాడని బూతులు మాట్లాడతాం, లేదా ఆయన చెప్పాడని మేము చెల్లిని తల్లిని తిడతామంటే మీరు ఎందుకు కాకుండా పోతారు, అంతే. ఆఖరికి ఆ కాన్స్టిట్యూన్సీలో కార్పొరేటర్గా గెలవడం కూడా పనికిరారు. ఇప్పుడు అసలు రోజారెడ్డిని పెట్టమనండి, అడుగు నగర్లో దమ్ముంటే. రాజశేఖర రెడ్డి చావు మీద పుట్టిన పార్టీ, ఆ సానుభూతి మీద కాస్త సీట్లు తెచ్చుకున్న పార్టీ, ఇవాళ ఆ రాజశేఖర రెడ్డి భార్యని కూతుర్ని విమర్శిస్తా అంటే ఆ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే 11 సీట్లకు ఎప్పుడైతే పడిపోయారో వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా ఇంకా మహిళలను తిట్టిస్తున్నారు, బూతులు మాట్లాడిస్తున్నారు అంటేనే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అర్థమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి, చేసుకున్నారని అనుకుంటున్నానండి. వచ్చే ఎలక్షన్స్ నాటికి పార్టీ లేకుండా పోతుంది. దానికి కారణం ముందు
రోజా లాంటి వాళ్ళు, తర్వాత ఈ శివప్రసాద్ రెడ్డి లాంటి. కన్న తల్లి చీయన తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని జగన్మోహన్ రెడ్డిని భుజాన వేసుకుని భజన చేస్తున్న శివప్రసాద్ రెడ్డి, రోజారెడ్డి లాంటి వాళ్ళు కార్పొరేటర్లుగా కూడా గెలిచే స్థాయి ఉండదంటూ విశ్లేషించిన వడ్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.